ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇంటెలిజెన్స్ నుంచి సేకరించిన సమాచారంతో మొత్తం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇంకా పాకిస్తాన్లో 21 ఉగ్రవాద సంస్థలు ఉన్నట్లు, భారత్కు వ్యతిరేకంగా ఇవి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మన సైన్యం గుర్తించింది. అందులో ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే 5 ఉగ్రవాద సంస్థ శిబిరాలున్నాయి. వీటిపైనే ఆపరేషన్ సింధూర్లో భాగంగా వైమానిక దాడులు జరిపింది మన సైన్యం. నెంబర్ 1 సవాల్ నాలా క్యాంప్ ముజఫరాబాద్. ఇది భారత్ పాక్ సరిహద్దు రేఖైన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఉంది. 2016, 2020లో భారత్లో జరిగిన ఉగ్రదాడులతో పాటు మొన్న పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. నెంబర్ 2 సయ్యద్నా బిలాల్ క్యాంప్ ముజఫరాబాద్. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ట్రైనింగ్ క్యాంప్ ఇది. సయ్యద్నా బిలాల్ క్యాంప్లో అడవుల్లో ఉగ్రవాదులు ఎక్కువ రోజులు బతకగలిగేలా సర్వైవల్ స్కిల్స్ని నేర్పిస్తారు. నెంబర్ 3 గుల్పూర్ క్యాంప్ కోట్లీ. గుల్పూర్ క్యాంప్ ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లష్కర్-ఏ-తోయిబాకు ఇదే బేస్ క్యాంప్. ఇక్కడి నుంచే భారత్పై అనేక దాడులకు లష్కర్-ఏ-తోయిబా ప్రణాళికలు రచించింది. నెంబర్ 4 బర్నాలా క్యాంప్ బింబర్. ఇది ఎల్ఓసి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా ఉగ్రవాదులు అడవుల్లో ఎలా బతకాలనే ట్రైనింగ్, ఇంకా ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన ట్రైనింగ్లు ఇస్తూ ఉంటారు. నెంబర్ 5 అబ్బాస్ క్యాంప్ కోట్లీ. ఇది ఎల్ఓసి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి లష్కర్-ఏ-తోయిబాకు కావాల్సిన సామాగ్రి, పరికరాలు అన్నీ సమకూరుతున్నాయి. ఇక్కడ ఒకే చోట 15 మంది టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇవి కాకుండా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల క్యాంపులపైన కూడా భారత్ వైమానిక దాడులు జరిపింది. వాటిలో నెంబర్ 1 సర్జల్ క్యాంప్ సియాల్కోట్. ఈ సర్జల్ క్యాంప్ సరిహద్దుకు పక్కనే 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్చి 2025లో జమ్మూ కాశ్మీర్కి చెందిన 4 జవాన్లను వీళ్ళు చంపేశారు. ఆ ఉగ్రవాదులకు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చారు. నెంబర్ 2 మెహమూనా జోయా సియాల్కోట్. 18 నుంచి 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రధాన క్యాంప్ కార్యాలయం ఉంది. జమ్మూలో అలజడులు రేపేవారికి కూడా ఇదే సేఫ్ ప్లేస్. నెంబర్ 3 మర్కజ్ తాయిబా మురిద్కే. ఇంటర్నేషనల్ బోర్డర్స్ నుంచి 16 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో విస్తరించుండే ఈ మర్కజ్ తాయిబా ప్రాంతంలోనే 2008 ముంబై దాడులకు ఆద్యం పోశారు. అజ్మల్ కసబ్ లాంటి వాళ్లకు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చారు. స్థానికులకు ముందుగానే సమాచారం ఇచ్చి వారిని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతే ఈ ప్రాంతాల్లో బాంబు దాడులు చేసింది భారత ఆర్మీ. అలాగే పాక్ సైనిక స్థావరాల జోలికి కూడా పోలేదు. కానీ ఉగ్ర స్థావరాలను మాత్రం వెతికి మరీ ఇలా పేల్చివేసింది ఇండియన్ ఆర్మీ.